నేను చెప్పాను కదా నీ విషయంలో నేను తగ్గనే. పక్కా నేను వస్తానంటే వస్తా. నేను చెప్పా కదా నీకు. ఇంకేంటి మరి? వీడు ఎంతసేపు మాట్లాడుతున్నాడంటే నా కూతురుతోనే ఉంటుంది. నేను ఎలాగైనా ఆపాలి. ఏం చేద్దాం? ఇదిగో బాబు, నిన్నే. ఒకసారి ఇలా రా. సార్ వస్తున్నా. పుజ్జి 1 minute రా. ఫోన్ పెట్టవేంట్రా? సరే సరే. ఒక టీ. ఓకే సార్. బాబు అల్లం టీ. ఓకే సార్. బిస్కెట్ కూడా. సరే సార్. ఉస్మానియా బిస్కెట్. సరే సార్ తీసుకొస్తాను. ఓకే బాబు. మళ్ళీ చేస్తాను, కొంచెం ఆగు. చెప్పండి సార్. ఏం లేదు బాబు, తొందరగా తీసుకురా. దీనికినే సార్. ఓకే తెస్తాను. చెత్త పెద, ఇప్పుడు కానీ ఫోన్ పెట్టలేదు. బాబు వస్తున్నా సార్. నేను చెప్పా కదా పక్కా వెళ్దామని. రేపు పక్కా వెళ్దాం. హలో బాబు, నిన్నే. చెప్పండి సార్. చాలు. నీకు చెప్పా కదా. అవును బాబు ఇలా రా. హలో హలో బాబు, బ్యారర్ నిన్నే. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ బిల్ తీసుకురామంటారా? అప్పుడేనా? నాకు ఇంకేదో కావాలి. ఇంకేమన్నా కావాలా? సమోసా కావాలి. సమోసా. ఇలాంటి మనిషి నా జీవితంలో చూడలేదు సార్. ఎలా కుదురుతుంది సార్ ఇలా? నాకు తెలీదు, ఏదేదోలా ఉంది. ఇంతకీ ఎంత అయింది? 1560 సార్. అది కాదు, మొత్తం సెటప్కి ఎంత అయింది? ఎందుకు సార్? బాగుంది, మా ఏరియాలో కూడా ట్రై చేద్దామని. పర్ఫెక్ట్ లొకేషన్ అయితే బాగా సెట్ అయింది సార్. ఆహా, అంటే ఇన్కమే కాదు, ఇన్వెస్ట్మెంట్, రెంటు, కరెంటు, మీ శాలరీసు. అవును, నీ శాలరీ ఎంత? శాలరీ కాదు సార్, ప్రాఫిట్స్. ఈ రెస్టారెంట్ నాదే. ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. 1 lakh. అయినా దీని మీద ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అయ్యేదాకా ఫ్రాంచైజ్ అన్న తోటే లేదు సార్. అయ్యో సారీ బాబు, బేరర్ అనుకున్నాను. దట్స్ ఓకే సార్. అయినా అన్ని నేనే చూసుకుంటా కాబట్టి అలా అనుకోవడంలో తప్పులేదు. వెళ్ళేటప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి సార్. ఫీడ్బ్యాక్ అన్నావు కాబట్టి ఒకటి చెప్తాను. చెప్పండి. మీరు కస్టమర్స్ కంటే మీ కాల్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే మీకు తెలియంది కాదు కదా సార్. అంటే నీకే బిజినెస్ లాస్ అవుతుందేమోనని. అంటే తన కోపం అల్లరి తెలియంది కాదనుకో. చూడెలా ఉన్నావు. అయ్యో క్యూట్ డాడీ.
హలో సార్. హలో, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారే. ఏం లేదు, ఆ అల్లరి గురించే. పెంపకం సార్. పెంపకం అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కరెక్ట్. తంది కాదు, ఆ పెంచినోడిదే తప్పు. ఎదవ గారాబం చేసి బాగా చెడగొట్టినట్టున్నాడు. అసలు నువ్వెలా ప్రేమించావయ్యా అమ్మాయిని? భలేవారండి, నేనెక్కడ ప్రేమించాను? అంటే తనే మామూలుగా వెంటబడి వేధించలేదండి. అబ్బో, తెగ ఇబ్బంది పెట్టేసింది. ఇంట్లో పేరెంట్స్ ఒక మాట అంటే చాలు చంద్రముఖిలా ప్రవర్తించే పిల్లలు లవ్ విషయంలో మాత్రం భలే బతిమాలుకుంటారే. లవ్ అండి, లవ్ మహామహులకే అర్థం కాని సబ్జెక్ట్ అది. లవ్ అంటే అంతే. ఏ పేరెంట్స్ లవ్ కదా? మీ ఏజ్లో కాదు, మా ఏజ్లో ఉండి ఆలోచించండి. ఏంటయ్యా ఆలోచించేది? వెనక్కి వెళ్ళడానికి టైం మిషన్ కూడా లేదు ఇలా జరగకుండా ఆపడానికి. ఇప్పుడనుకుని ఏం లాభం? పెంచడం తెలిసి ఉండాలి. ఏమో అన్నారు? కోపం వస్తే భద్రకాళన్నావు. నువ్వెప్పుడూ బతిమాలలేదా? నా డైలీ యాక్టివిటీలో అది కూడా ఒక పనే. 24/7లో 12/7 తన్ని బతులు ఆడుతూనే ఉంటా. అదే నా పని. ఐఎమ్ రియల్లీ సారీ రా. నువ్వెప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. నేనేం చేశానే? చూడు, నువ్వెలా అంటే ఇది కూడా నన్నే అడుగుతున్నావు. నువ్వు నేనంటే అసలు నీకు ఇష్టమే లేదు. మనం కాదమ్మా అన్నా సరే వాళ్ళ మూడు బాగోలేకపోతే నీ అమ్మ అన్నట్టు వినిపిస్తుంది సార్. అస్సలు తట్టుకోలేం సార్. నన్ను వదిలేయాలి. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు సార్. ఇన్ ఎ రిలేషన్ ఇఫ్ యూ కాల్ విత్ ఎ ఫుల్ నేమ్ ఇట్ ఫీల్స్ లైక్ డైవర్సిటీ సార్. ఇది కూడా పెంపకం లోపమేనా? కాదు సార్, ఇది యూనివర్సల్ ఉమెన్స్ లా. ఎందుకు వచ్చిన బాధ అయ్యా నీకు? వదిలేయొచ్చు కదా. వదలలేను సార్. లవ్ అంటే అంతే, మహామహులకే అర్థం కాని సబ్జెక్ట్. యా, చాలా డీప్గా వెళ్ళిపోయాం. లవ్ 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 లవ్. చూడు, నేను నీకు ఫస్ట్ చెప్పిన సారీ ఒకటే నిజంగా సారీ. మిగతా రిమైనింగ్ అన్ని సారీస్కి మీనింగ్ ఐ లవ్ యూ. కోప్పడి వెళ్ళిపో మాకే, నాతోనే ఉన్నా. డీప్గా ఉన్నారు ఇద్దరు. ఒకవేళ రేపు విడిపోవాల్సి వస్తే? అంటే బయట సొసైటీ అలాగే ఉంది. నీకు ఒకటి చెప్తాను విను. చాయ్ బిస్కెట్ చెప్పే జీవిత సత్యం ఏంటో తెలుసా? ఎందులోనైనా డీప్గా వెళ్ళినా ఎక్కువసేపు ఉన్నా బ్రేక్ అయిపోతాం. ఇది నిజం. చెప్తున్నాను. ఏమో వాళ్ళ పేరెంట్స్ కోసం నిన్ను పక్కన పెడితే? అలా ఏం జరగదులేండి. ఇన్ఫాక్చుయేషన్ ఏజ్ కాదు కదా మాది. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్న ఎన్నోసార్లు బక్రా చేసి నన్ను కలిసింది. అసలు ఏం జరిగిందంటే
లావణ్య రమర లావణ్య రమర